ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగుస్తుంది. దీంతో పోలీసుల కస్టడీలో ఉన్న 7 నిందితులను జైలు అధికారులు కోర్టులో హాజరుపరుస్తారు. అయితే మరోసారి నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేల కోట్ల స్కామ్ జరిగినట్లు నిర్ధారణకు రాగా ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో నేడు కోర్టు వారి రిమాండ్ పెంచుతుందా, బెయిల్ ఇస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో 7 నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ను విజయవాడలోని ఏసీబీ కోర్టు మే 20న వారి కస్టడీని జూన్ 3 వరకు పొడిగించింది. మంత్రి నారా లోకేష్